ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారు అనేది మనం ప్రధానంగా చూసుకోవాలి. ఎన్నికల ముందు 2014 ఎన్నికల ముందు, 2019 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, ఇప్పుడు 2024 వచ్చింది, ఇప్పటి వరకు అమలు చేసినవి ఏమిటి అనేటటువంటిది ప్రధానంగా చూస్తే మనం మైనర్ విషయాలకు జోలికిపోకుండా జిల్లాల వారీగా అన్ని లెక్కలు ఉన్నాయి మా దగ్గర. ఆయన 99% అమలు చేశాను, ఇక 1% మిగిలిందని చెప్తున్నారు. మంత్రులతో సహా బాగా ఊతున్నారు. కానీ మా ప్రకారం ఆయన ఇచ్చినటువంటి 100% హామీల్లో 15% మాత్రమే అమలు చేశారు. మిగతా 85% పూర్తిగా అమలు చేయకుండా ప్రజలకు కళ్ళబొల్లు కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తున్నారు. ఇది వాస్తవం. అయితే నేను అంశాల వారీగా 2-3 విషయాలు వరుసని చెప్పదలుచుకున్నా. నేను అడుగుతున్నటువంటిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కానీ, వాళ్ళ మంత్రులు కానీ, సలహాదారులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ సూటిగా సమాధానం చెప్పవని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఆధారాలతో సహా మేము మాట్లాడినప్పుడు బొకాయించటం, ప్రశ్నలు పెట్టి మంత్రులతో కానీ, సలహాదారులతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ తిట్టించటం జరుగుతున్నది. నేను ఈరోజు వరకు చాలా స్పష్టంగా ఒక్కొక్కటి విషయాన్ని ఒక 4-5 విషయాలు చెప్తా. మొట్టమొదటిది, ఆయన అధికారంలోకి రావడానికి ముందు ఆయన ఇచ్చినటువంటిది ఏమిటి అని కనుక మనం చూసినట్లయితే నవరత్నాలు అనే పేరుతో ఇచ్చి ఈ నవరత్నాలలో 99% హామీలు అమలు చేశాను అని చెప్తున్నారు. అందులో ప్రధానంగా మొట్టమొదటిది మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా. వాళ్ళ మంత్రులతో సహా రోజా గారు కూడా ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏం చెప్పిందంటే, ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ మేము ఓట్లు అడుగుతామంటే మద్య నిషేధం చేసినాక మాత్రమే మళ్ళీ ఓట్లు అడుగుతాం, లేకపోతే ఓట్లు అడగడానికి రాము అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పడం జరిగింది. ఇది ఎన్నికల ముందు చెప్పింది. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? మద్య నిషేధాన్ని దశల వారీగా పెంచుకుంటూ, దశల వారీగా బ్రాండ్లు మారుస్తూ, లోకల్ బ్రాండ్లు పెట్టుకుని బ్రెవరేజెస్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ కంపెనీలతో, బినామీ కంపెనీలతో ఉత్పత్తి చేస్తూ ప్రజలతో కలుషితమైనటువంటి మందును తాగిస్తూ వాళ్ళ ఆరోగ్యాలతో, జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. విపరీతమైన ధరలకు అమ్ముకుంటూ